తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ ను ఆగస్టు 15 ప్రారంభమవుతుందని మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఉండి పెదవంతన సెంటర్ కూడల్లో రిపబ్లిక్ డే సందర్భంగా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, జేఎస్ఆర్ కొండలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో ఉన్నటువంటి రిపబ్లిక్ డే మనం పాల్పంచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఏంటి గుర్తుంచుకోవాలంటే ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే. ఎందుకంటే ఆ మహానుభావులు చేసిన త్యాగానికి మన స్వాతంత్రం రావటం, పైగా మన సొంతంగా మన దేశాన్ని మనమే కాన్స్టిట్యూషన్ గా తయారు చేసుకుంటం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఆ మహానుభావులు చేసిన సాక్రిఫైస్ ని మనం గుర్తుంచుకుని ఉండి ఆరోపి ఇప్పుడే దారిలో ఆగి నేను ప్రత్యేకంగా ఆ కాంట్రాక్ట్ ట్రాక్టర్ వెంకన్న అనే మనిషి అక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అది సెకండ్ ఇచ్చి వచ్చాను. ఇది ప్రత్యేకంగా బెదవాడలో కాంట్రాక్టర్ గారికి అందింది. దాంట్లో ఉన్న ఆర్డర్ ఏంటంటే ఆట కూడా కాపీ నాగిరి ఉంది. కేవలం 60 రోజుల లోపల అది స్టార్ట్ చేయాలి. 60 రోజుల లోపల స్టార్ట్ చేయకపోతే మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని, దానికి డిపాజిట్ 1,60 లక్షలతో కట్టాలని, మరి ఈ స్టార్ట్ చేయకపోతే ఆ డిపాజిట్ పోతుందని అన్ని కండిషన్లతో ఇవ్వడం జరిగింది. విశ్వాసం ఉంది ఆ కాంట్రాక్ట్ మీద. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా పర్సూ చేయగలుగుతాడని నమ్మకం నాకు ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆగస్ట్ 15కి ఈ ఆరోపి ఓపెన్ అవుతుంది అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. గణతంత్ర దినోత్సవానికి నాన్నగారు కూడా సుభాష్ చంద్రబోస్ గారికి ఓటేయడానికి అక్కడికి వెళ్లి మరీ ప్రత్యేకించి పనిగట్టుకుని ఓటేశారని చెప్తున్నారు. కానీ మాకు కూడా ఇటువంటి విషయాలు తెలియవు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో మంది త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ చరిత్ర అంటే అప్పటి నుంచి కూడా బాపిరాజు గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ముందుకెళ్తాం. ఇప్పుడు కూడా వదలకుండా ఎంతమంది ఏ రకంగా వచ్చినా, ఏం అడిగినా, ఏం చేసినా గానీ ఒకటే దేహంతో కాంగ్రెస్ పార్టీ చివరి శ్వాస వరకు దీంట్లోనే ఉంటానంటాం. మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారు అంటే గనక కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది కాబట్టి. సో ఎటువంటి పరిస్థితుల్లోని మేము కూడా సేవాగ్రామం వెళ్ళాం. అంటే గాంధీ మహాత్ముడు ఉన్న ప్లేస్ లో మహారాష్ట్రలో సేవాగ్రామం దగ్గర మాకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్న ప్లేస్ లో మేము ఎందుకు స్వతంత్ర పోరాటంలో లేకపోయామే ఏంటి అనేది ఆ ప్లేస్ కూడా ఆ రకంగానే ఉంది. కాబట్టి మాకు కూడా పెద్దల్ని గౌరవించడం ఏం లేదు. దీంట్లో ఒకటే చిన్న విషయం, పెద్దల్ని గౌరవించడం, ఎవరైతే స్ఫూర్తిదాయకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం అనేది మాకందరికి చాలా ఆనందదాయకం. దేశానికి గొప్ప సేవ చేసి మనకు అందించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు పేరు పేరున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కూడా అందరికి కూడా మీ యొక్క ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా యువత ఈ కార్యక్రమాలన్నీ పెద్దలు చెప్పినట్టుగా, బాపిరాజు గారు చెప్పినట్టు కూడా దీన్ని మర్చిపోకూడదు. ఎవరైనా ఏమైనప్పటికీ కనుక పెద్దలు మనకు సాధించి పెట్టినటువంటి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం, మీ అందరి మధ్య జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ శిబిరం, ఉచిత చర్మ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ వైద్యం ఖరీదైపోతున్న తరుణంలో ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యం ఆర్థో హాస్పిటల్ క్యాన్సర్ విభాగం సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, ప్రియాంక స్కిన్ కేర్ హాస్పిటల్ వైద్యులు ప్రియాంక వర్మలు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.
పెద్ద ఎత్తున రోగులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ మొబైల్ యూనిట్ ద్వారా ఖరీదైన పరీక్షలు నిర్వహించారు. ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీడీసీ బాబు, చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, సిహెచ్ కృష్ణంరాజు, పొత్తూరి బాపిరాజు, ఎర్రంశెట్టి శివకృష్ణ, కారుమూరు సత్యనారాయణమూర్తి, వెంకటపతిరాజు, పిఎస్ఎన్ రాజు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం పట్టణంలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి సౌజన్యంతో మేఘా ఉచిత వైద్య శిబిరం, ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం, ఉచిత చర్మ సంబంధించిన వ్యాధుల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రాంతంలో ఈ క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా ఉండటం వలన చాలామంది తెలియక థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చే వరకు కూడా దాన్ని గ్రహించుకోకుండా ఉండటం వలన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వారు వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని కనిపెట్టినట్లయితే దీని మందులతోటే ఈ రోగం తగ్గే అవకాశం ఉంటుంది. దీనికోసం విజయవాడ క్యాన్సర్ ఫౌండేషన్ వారు మణిపాల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బెస్ట్ మెమోగ్రఫీ, ఫ్యాప్ సీమియర్, గర్భాశయ ముఖద్వారంకు సంబంధించిన పరీక్షలు చేస్తారు. ఈ చేయించుకోవటం వలన తక్కువ ఖర్చుతోటి ఫస్ట్ స్టేజ్లోనే గ్రహించటం వలన, ఇది రోగాన్ని నిర్ధారణ చేయటం వలన తక్కువ ఖర్చుతోటి ఈ వ్యాధి నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రాంత వాసులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉద్దరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా క్యాన్సర్ ఉధృతంగా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ క్యాన్సర్ మీద ప్రతి ఇంటికి వెళ్ళి రోజున చేస్తున్నారు. దీనికి కుష్ఠవ్యాధికి చేస్తున్నారు. కాబట్టి దాని నిమిత్తం ముందుగా తెలుసుకుని వారికి ఇలా స్క్రీనింగ్ చేస్తే ఒక 2,000-3,000 రూపాయలతోనే మందు సరిపోతుంది. కాబట్టి దాని ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి
ముఖ్య అతిథిగా వాళ్ళ ప్రారంభకులుగా అంజబాబు గారు రావడం మాకు సంతోషదాయకం. మొత్తం ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ క్యాంపుని పెట్టి రోజుకి 70 మందే స్క్రీనింగ్ అవుతుంది కాబట్టి 2 రోజులు ఇవాళ ఉంచాం. అలా ప్రతి 2 నెలలకి ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏ పురమైతే ఆ రకంగా. అలాగే మన సముద్ర ఒడ్డున కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా క్యాంప్ పెట్టి ఉద్దేశంతో ఉదయరాజు ఫౌండేషనే కాకుండా అలాగే రాఘవరాజు ఫౌండేషన్ ద్వారా కూడా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇవాళ మొదటిగా ప్రారంభించాం. అలాగే చర్మ వ్యాధులు కూడా ఎక్కువ ఏదైతే ఈ సీ ఏరియాల్లో బాగా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దానికి కూడా లెపరసీ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ కూడా చర్మ వ్యాధులు కూడా ప్రియాంక వర్మ, అలాగే సర్జికల్ ఆన్కాలజిస్ట్గా వంశీకృష్ణ కూడా దీన్ని వినియోగిస్తున్నాం. దానికి ఎమ్మెల్యే గారు వచ్చి రావడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఆనంద ఫంక్షన్ హాల్లో మనకి బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు మరియు స్కిన్ డిసీజెస్కి స్క్రీనింగ్ జరుగుతుందండి. చాలామంది ఇప్పటికే మొదలైంది. మనకి మ్యామోగ్రఫీ అనే టెస్టు, ప్యాప్స్మియర్ అనే టెస్టు ఆల్మోస్ట్ 2 కలిపి 6,000 7,000 విలువ చేసే టెస్టులు మార్నింగ్ నుంచి ఫ్రీగా జరుగుతున్నాయి. అందరూ వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మెగా ఉచిత వైద్యం జిల్లాని డాక్టర్స్ అయినటువంటి శ్రీ సత్య అల్లూరి వంశకృష్ణ గారు అలాగే ప్రియాంక వర్మ గారు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వహించిన సుమారు 500 మంది పేషెంట్ మొత్తం చాలా బాగుంది. చాలా అదృష్టం వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి అన్ని రకాల చికిత్సలు చేసేసరికి ముందుకు వచ్చి వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా దానికి ప్రత్యేకంగా మెడికల్ హాస్పిటల్ విజయవాడ ఎక్విప్మెంట్ సుమారు 10 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అంటున్నారు. అది మరియు అందజేస్తాక ప్రజలందరూ చూసుకుంటున్నందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఉదయరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం డాక్టర్ వంశీ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే డాక్టర్ ప్రియాంక డెర్మటాలజిస్ట్. దురదృష్టం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో రూరల్ ప్రాంతాలు తీసుకుంటే కనుక ప్రతి 100 మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ ఒకరు క్యాన్సర్కి గురి కావడం జరుగుతుంది. మరి రూరల్ ఏరియాలో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్ గురి కావడం అనేది దురదృష్టకరమైన విషయం. దాన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తే కనుక ఖచ్చితంగా పూర్తిగా వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రాథమిక దశలో గుర్తించాలంటే మరి మన క్యాన్సర్ టెస్ట్కి వారు స్వయంగా వెళ్ళి చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యాపారం. మరి ఆ ఖర్చును భరించలేక క్యాన్సర్ 2వ స్టేజ్ 3వ స్టేజ్ కూడా పెట్టడం జరిగింది. దాని మరి ఇది డాక్టర్ వంశీకృష్ణ గారు అలాగే డాక్టర్ ప్రియాంక గారు కూడా పేదలకు ఏదైనా చేద్దాం, మనం అట్లీస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా మనం ఆఫ్ చేయలేం. వచ్చిన క్యాన్సర్ని ప్రాథమిక దశలో గుర్తింటే కనుక కొంతమంది మన లైఫ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి టీటీడీసీ బాబు గారు అలాగే ఎంఎక్స్ ల్యాబొరేటరీ వారు కూడా టెస్టులు చేయడానికి ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా భావించి కనీసం మనం ఈ నెలలో ఒక రోజైనా ఇలా ఉచితంగా మనం పేదలకి వైద్యం చేద్దామని తలంపుతో ఈ క్యాంప్ తలపెట్టి సామాజిక ఆరోగ్య చైతన్య కార్యక్రమాన్ని భీమవరంలో ఏర్పాటు చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం, ఒక శుభ పరిణామం. మరి వయసు చాలా చిన్నది డాక్టర్స్ ఇద్దరికి కూడా. ప్రియాంక 20 ఉంటాయేమో, అలాగే మన వర్మకు కూడా ఎంతో వయసు ఉండదు. కానీ వాళ్ళలో ఆ భావాలు రావటం, పేదవాడికి సేవ చేయాలనే భావన రావడం చాలా గొప్ప విషయం. అలాగే హాస్పిటల్లో కూడా వెళ్ళిన పేషెంట్లు చాలా బాగుందని చెప్తున్నారు. క్యాన్సర్ వచ్చేసరికి మహిళల వరకు పెడుతున్నారు. ఈ క్యాన్సర్ టెస్ట్ నిర్ధారణది బయట ఎవరైనా చేయించుకోవాలంటే 5-6 వేల రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉంటుంది లోపు. మరి అటువంటి క్యాంప్ నిర్వహిస్తున్నారు. అది చాలా ఎక్కువ మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఆక్వా రంగం వల్ల, వాటర్ కల్చర్ రంగం వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. దాని ఉద్దేశంలో మరి దానికి ఆలోచనలు చేసి మన టీటీడీసీ బాబు జడ్జులు వీళ్ళంతా కూడా అల్లుడు కూతురు చిన్న వయసులోనే వాళ్ళతోటి చేయించాలి, సర్వీస్ నేర్పాలనే ఉద్దేశంతో మరి ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.
భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబును కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, తాడినాడు బాబులు పరామర్శించారు. గాదిరాజు బాబు తండ్రి సోమరాజు మృతి తీరని లోటన్నారు. సోమరాజు చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాదిరాజు బాబు గారి తండ్రి గారు రిటైర్డ్ ఇంజనీర్, ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయనకి టీచర్ ఎమ్మెల్సీగా మేము ప్రగాఢమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ బాబు గారిని ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సోమరాజు గారు మరి 90 సంవత్సరాలు సంపూర్ణ జీవితంలో ఆయన ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న స్థాయి నుంచి సూపరింట్ ఇంజనీర్ గా రిటైర్ అవడం అంటే ఆ రోజుల్లో మాట కాదు. అట్లాంటి తరం ఇవాళ బాబు గారితో విన్నటువంటి నేను నాకు పరిచయం నుంచి 30 ఏళ్ళు చూశాను. ఒక ఆనందముల్లాగా వాళ్ళిద్దరూ మరొకటి ఇప్పుడే వారి తల్లిగారిని తెలిసాను. వీరందరూ కూడా చాలా సమిష్టిగా కుటుంబాన్ని తీసుకెళ్ళడం, మరి ఆయన లేని లోటు బాబు గారికి ఏ రకమైన చింత లేకుండా మాలాంటి స్నేహితులు కూడా ఆయన విన్నటువంటి భవిష్యత్తులో ఆయన చేసే సేవలు కాలేజీ విషయంలో కానివ్వండి, భీమవరం విషయంలో కానీ చాలా సౌమ్యులైన, ఎందుకంటే ఎక్కడ ఏ కాంట్రవర్సీలో కూడా ఆయన ఉండరు. చాలా సుదీర్ఘమైన అనుభవం ఆయన. మరి భగవంతుడు మొత్తం సంసారం తల్లిగారి అయినా లేకపోతే చెల్లెళ్ళు అయినా వాళ్ళందరూ కూడా మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సోదరులు, మిత్రులు బాబు గారి యొక్క ఫాదర్ సర్వీస్ రావడం జరిగింది. పిప్పల గ్రామం నుంచి వచ్చి భీమవరంలో సెటిల్ అయినప్పటికీ ఆయన ఆర్ఎంబి సూపరింటెండెంట్ ఇంజనీర్ గా ఎస్సీగా పనిచేసి సుదీర్ఘమైన కాలంలో ఇప్పుడు కూడా మచ్చ లేకుండా నీతి నిజాయితీ నిబద్ధతతోటి పనిచేస్తూ మరి పిల్లల్ని కూడా మంచి ఎడ్యుకేషన్ లో బాబు గారిని కానీ అదేవిధంగా వారి ఆడపిల్లలిద్దరికి వారిని కానీ ఈరోజు వాళ్ళ బాబు గారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. చైర్మన్ గా కూడా భీమవరానికి చేయడం జరిగింది. అదేవిధంగా డిఎన్ఆర్ కళాశాలకి సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఆయన వివిధ రకాలుగా సేవలు చేయడం కానీ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా కానీ, ఆయన హయాంలో నేను 3 పర్యాయాలు గవర్నింగ్ బాడీ మెంబర్ గా కానీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా సోమరాజు గారి గురించి చెప్పాలంటే మనం ఈ రోజు ఎంతో కుమారుణ్ణి ఒక సోదరుడు మాదిరిగా కానీ, కుమారుని ఎప్పుడు కూడా ఆయన కుమారుడుగా కానీ సోదరుడిగా భావించి ఇప్పుడు స్నేహపూరితంగా ఇప్పుడు కూడా ముందరు తీసుకెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులు కానీ ఈయన కానీ ఇప్పుడు కూడా అంతా కలిసి చేసేవారు. ఆయన లేకపోవటం చాలా బాధాకరం. మరి కుటుంబానికి భగవంతుడికి ధైర్యం ఇవ్వాలని చెప్పి, మనోధైర్యం కలిగించాలని చెప్పి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. నాకు 45-50 ఏళ్ళ నుంచి తెలుసు. కుటుంబంతో నాకు చాలా ఆత్మీయుడు. ఆయన ఇప్పుడు సుఖంతో ఉండేవారు. ఆయన లేరు అని అంటే కొత్త మనిషి ఇంకా నాకు కళ్ళకేసినట్టు వల్ల ఆ కుటుంబాన్ని పలుకుతాను వచ్చాను. ఆయన ఆత్మశాంతి కలిగిన కుటుంబ సభ్యులు నాకు
భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్ అధ్యక్షుడు కోళ్ల రామచంద్రరావు అబ్బులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్ అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రరావు, బేతు కృష్ణారావులు మాట్లాడుతూ పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడే నిజమైన గణతంత్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టౌన్ హాల్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చేసిన మా కమిటీ సభ్యులకు అలాగే ఎల్హెచ్ టౌన్ సభ్యులకు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ 76వ గణతంత్ర దినోత్సవం మన సొంత రాజ్యాంగం నిర్మించుకుని చేసుకున్న 76 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని అందరూ గౌరవించి ఈ రాజ్యాంగ ప్రకారంగానే అందరూ నడుచుకోవాలని కోరుకుంటూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన మా టౌన్ హాల్ ప్రెసిడెంట్ గారైన శ్రీ కోళ్ల రామచంద్రరావుకి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భాన ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాత్మా గాంధీ యొక్క త్యాగ ఫలంగా ఆయన తర్వాత అనేక మంది త్యాగధనుల వల్ల మనకు వచ్చిన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా సుఖ సంతోషంతో గడుపుతున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండి మండలం చెరుకువాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సర్పంచ్ కొండవీటి సాంబశివరావు సౌజన్యంతో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెనుమస సూర్య సౌమిత్ ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్లు, కళ్లజోళ్లు అవసరమైన వారికి అతి తక్కువ ధరకే అందజేస్తామని డాక్టర్ సూర్య సౌమిత్ చెప్పారు. సర్పంచ్ సాంబశివరావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఉచిత వైద్య సేవలు అందజేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెనుమస భాస్కర్ రాజును, నేత్ర వైద్యులు డాక్టర్ పెనుమస కృష్ణ చైతన్య, డాక్టర్ సూర్య సౌమిత్తులను అభినందించారు. ఆకువీడు లయన్స్ క్లబ్ నాయకురాలు మోరా జ్యోతిరెడ్డి మాట్లాడుతూ అన్నిటికంటే కంటి చూపు చాలా ప్రధానమైనదని, కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి సనాతన, ఇర్రింకి సత్యనారాయణ, బుజ్జి, కొండవీటి నాగవెంకట సత్యనారాయణ, పెనుమస హిమాద్రిరాజు, కుచ్చు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సౌమిత్, భీమవరం ఐడియల్ విజన్ హాస్పిటల్ నుంచి ఇవాళ చెరుకువాడలో ఉచిత క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే లోకల్ ఆర్గనైజర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అందరూ చాలా చక్కగా అరేంజ్ చేశారండి, పేషెంట్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా. సో పేషెంట్స్ కూడా చాలామంది వచ్చారు. అందరికీ వీలైనంత వరకు ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యేలా చూస్తున్నాం. ఇంచేతన ఆపరేషన్స్ కానీ, లేజర్స్ కానీ, ఇతర పై పరీక్షలు అవసరమైన వాళ్ళకి మాత్రం హాస్పిటల్ రమ్మని అది తక్కువ ధరలోనే జరిగేలా చూస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ చుట్టుపక్కల అన్ని విలేజ్లో కూడా చేద్దాం అనేది ఉద్దేశం. సో అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాం. రిపబ్లిక్ డే రోజు చెరుకువాడ గ్రామంలో ఐడియల్ హాస్పిటల్ డాక్టర్ గారు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం, లోకల్గా మన సనాతన సత్యబాబు ఇతర పెద్దలు కూడా ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలనేది ఒక వారం రోజుల నుంచి మంచి ప్రసారం చేయటం ఈరోజు బాగా సక్సెస్ అయింది. అలాగే ఐడియల్ హాస్పిటల్ అంటే కళ్ళ విభాగం పేదలకి అందుబాటులో ఉండాలనేది మన డాక్టర్ గారు, వారి నాన్నగారు కూడా పేదలకు వైద్యం చేసి అలవాటు ఉంది కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గ్రామంలో ఇంకెవరైనా ఉంటే మీ ద్వారా ఇంకా వచ్చినటువంటి వారు ఇంకా రావాల్సినటువంటి ఎవరైనా సరే ఈ క్యాంపులో పరీక్షలు చేయించుకుని కళ్ళజోడు అవసరమైన, కంటికి ఆపరేషన్ అవసరమైనా సరే తక్కువ సబ్సిడీ తక్కువ వైద్యంలో చేస్తారు. అంచేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో కూడా తర్వాత కూడా మేము ఇంకోసారి ఆహ్వానిస్తాం డాక్టర్ గారిని. మరొకసారి ఒక 3 మాసాలు 4 మాసాల తర్వాత బాగా మంచి క్యాంప్ ఏర్పాటు చేయాలని గ్రామంలో అనుకుంటున్నాం. మేము గ్రామ పంచాయతీ తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తానని పంచాయతీ సర్పంచ్ గా ఈ క్యాంపు అనేది జరగటం అనేది చాలా సంతోషకరమైన మంచి రోజు ఇది. ఐడియల్ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకొని మీరు అంతాను నన్ను కానీ, మన సనాతన కానీ, సత్యబాబు ఇతర పెద్దలు ఎవరైనా మీకు అడ్రస్ ఇస్తారు, ఫోన్ చేసి మాట్లాడతారు. పేదలు ఉంటే మట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్తే మీకు తక్కువ
డబ్బులతోటే వైద్యం చేసే ఉంది. ఈ రోజు ఇక్కడ పరిష్కారం ఇక్కడ చేస్తారు, మందులై రాస్తారు. ఏమన్నా మీకు ఆపరేషన్లు కావాలంటే బాగా తక్కువలోనే భీమవరం ఐడియల్ హాస్పిటల్ చేస్తారు కాబట్టి ఇది పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మా చెరుకోడ గ్రామంలో కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డాక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు అండి. ఇలాగ ఈ రోజు మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్తులుగా చేసినందుకు కృష్ణరాజు గారికి కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మా ఊర్లో ఈ క్యాంపుకి మంచి స్పందన వచ్చి అందరూ కూడా బాగా వినియోగించుకుంటున్నారు. పేదలందరికీ కూడా కొంచెం తక్కువ ధరలోనే ఆపరేషన్ చేయడానికి ముందుకొచ్చిన డాక్టర్ గారికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. భీమవరం ఐడియల్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే కనుక డాక్టర్ గారు తక్కువ ధరలోనే మీకు వైద్యాన్ని అందిస్తారని మా అందరి తరఫున మేము చెప్తాం. మరి ఐ క్యాంప్ అనేది ఎప్పుడు కూడా మేము లైన్స్ సభ్యులుగా ఉండి ఆ కార్యక్రమాలు ఎక్కడ పెట్టినా కూడా డాక్టర్ గారు అందుబాటులోకి రావడం కార్యక్రమాన్ని చాలా బాగా చేసుకుంటున్నారు. పేదలందరికీ కూడా అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో డాక్టర్ గారు ఈయన వీళ్ళ బ్రదర్ గారు వాళ్ళ ఫాదర్ గారు ఎప్పటి నుంచో కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. చెరుకువాడ క్యాంప్ అంట మా సనాతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, డాక్టర్ గారు రాజు గారు కూడా రావడం మాకు అందరికీ కూడా ఆనందదాయకం. అతి ముఖ్యంగా మనిషికి ఇంపార్టెంట్ ఏంటంటే కన్ను. ఆ కళ్ళు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మన మైండ్ సెట్ అది సరిగ్గా పనిచేయలేదు. అన్నిటికన్నా నేత్రం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా మంది అశ్రద్ధ చేస్తారు, అటువంటి అశ్రద్ధ ఉండకూడదని చెప్పేసి ఇలా ఉచిత క్యాంపులు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా స్పందించి, దూరం అయితే ಎಲ್ಲರೂ అశ్రద్ధ చేస్తారు కాబట్టి ఈ క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమన్నా చిన్న లోపం ఉన్నా ఆపరేషన్ పడాలన్నా అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కాస్త స్పీడ్ గా ఇదవుతారని చెప్పేసి డాక్టర్ గారు ఎప్పటి నుంచో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి చెరుకువాడ ప్రెసిడెంట్ గారేంటి వీళ్ళందరూ కూడా పాల్గొని క్యాంప్ ని హైలైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. డాక్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు. ఇటువంటి క్యాంపులు చేయాలన్న మంచి ఉద్దేశం రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మరి ఇటువంటి చాలా చేసి పేద ప్రజలకి మీరు అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సాయిబాబా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతి దేవి పేర్కొన్నారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 21వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. 21 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుంచి సాయిబాబా మూల విరాట్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అనంతరం తోరం అనంతలక్ష్మి సత్యవతి దేవి గోశాలకు వెళ్లి అక్కడ గోవులకు స్వయంగా ఆహారం తినిపించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజ, హారతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. భీమవరానికి చెందిన పెనుమస వెంకట శివప్రసాద్ మూర్తిరాజు లక్ష్మీ దంపతుల ఆర్థిక సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. పలువురు దాతలకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఉచిత దంత కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో ఎండీ రేడియాలజీ నిపుణులు సూర్య సౌజన్య జవ్వాది, ఎండీ జనరల్, డిఎం కార్డియాలజీ నిపుణులు రాజా నాగమహేష్ మద్దాల, మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి డెంటల్ నిపుణులు బీవీ రాజు డెంటల్ హాస్పిటల్ భీమవరం నుండి ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజ్ఞప్తి గొల్లవాన దీప వాస్తవ్యులైన తోరం త్రినాథ్ బాబు గారు అనంతలక్ష్మి సత్యవిద్యావి దంపతులచే ఈ యొక్క మందిరము 2024 జనవరి 26వ తారీఖున ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ మందిరంలో ప్రతి వార్షికోత్సవానికి కూడా సాయి సత్యవ్రతాలు భక్తులందరి చేత కూడా చేయించడం జరుగుతోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలని కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవిద్యావి గారి యొక్క పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతోంది. 21వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానము భీమవరం వాస్తవ్యులు పెనుమెచ్చ వెంకటేశ్వర ప్రసాద్ మూర్తిరాజు గారు, కోస్టల మూర్తిరాజు గారి దంపతులు నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతోంది. డాక్టర్స్ అందరూ కూడా ఉచిత వైద్యాన్ని అందజేయడం జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా సహకరించి బాబా వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారత రాజ్యాంగ వ్యవస్థ అత్యుత్తమంగా నిలవడానికి కారణం డాక్టర్ అంబేద్కర్ లాంటి మహనీయులు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. Constitution, the most important document for a democracy, came into effect on this day. So the document not only reminds us about our rights but also our duties as citizens of this country. అందుకని మనం ఈ దేశానికి సిటిజన్స్ ఇప్పుడు మనం ఉన్న కరెంట్ పొజిషన్ ఎంతో మంది త్యాగం చేస్తూ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని ఈ దేశ భవిష్యత్తు కోసం మనందరూ శిక్షణతో బాధ్యతగా మన కళాశాలలో ఉన్న అవకాశాలు, ప్లేస్మెంట్ అవకాశాలు, టెక్నాలజీ సెంటర్ అవకాశాలు, అలాగే క్లాస్ రూమ్లో టీచింగ్ అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకుని 2047 విజన్ని రీచ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి విద్యార్థులందరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. మీన్స్ అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ from 1950 January 26, though we got freedom on 1947 August 15. There are a lot of changes after getting the independence. We have improved a lot in various areas like agriculture. ఏదైతే కలగని కాన్స్టిట్యూషన్ రెడీ చేశారో దాని పూర్తి రోజు చాలా క్లియర్గా చెప్పగలం, బాగా కనపడుతున్నాయి. ఎంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ బేసికల్గా మా చిన్న వయసులో కూడా అప్పుడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరినీ కూడా టెంపుల్లో కూడా అలౌ చేసేవారు కాదు. అలాగే వాళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీద రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అటువంటి ఈ రోజుని లాట్ ఆఫ్ చేంజెస్ ఇది ఎంటైర్ కంట్రీ, జాబ్స్లో కానీ అన్ని చోట్ల కూడా చాలా బాగా కనపడుతున్నాయి. అది ఇండియా లెవెల్లో ఆలోచిస్తే, అదే మళ్ళీ మన కాలేజీ లెవెల్కి ఆలోచిస్తే సాగి రామకృష్ణరాజు గారు ఒక ఎక్సలెంట్ ఐడియా తోటి ఆయన టీం అందరూ కలిపి ఈ రోజుని చాలా బాగా డెవలప్ చేశారు. గోకరాజు రంగరాజు గారు అయితేనేమి, సాయి అచ్యుతరామరాజు గారు అయితేనేమి, విజయనరసింహరాజు గారు అయితేనేమి, వీళ్ళందరూ ఇటువంటి పెద్దలందరూ ఎంతో ఉన్నత ఆశయాలతోటి ఈ కాలేజీని డెవలప్ చేస్తే దానికి ఈ రోజు ప్రజెంట్ యంగ్ జనరేషన్ నిశాంత్ వర్మ గారి లీడర్షిప్ లో కాలేజీ రెగ్యులర్ గా గ్రో అవుతుందని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జాతీయ స్థాయి గోకార్ట్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు. ప్రధాన పోటీలు ప్రారంభించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ శిబిరం, చర్మ వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.